హాయ్ గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే, ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లోని ఎక్సైజ్ 5.2 లోని 17th క్వశ్చన్ 18th క్వశ్చన్ చెప్పడం జరుగుతుంది. మీరు స్కిప్ చేయకుండా చూడండి, ఎలాంటి ప్రాబ్లమ్ అన్న అర్థమవుతుంది. ఓకే, దానికంటే ముందర ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ మోడల్ పేపర్స్ ప్రతి ఒక్కటి మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా, అది ఎలా ఉంది అని మీరు తెలుసుకోవాలనుకున్నా లింక్ కనపడుతుందో ఆ లింక్ తో మీరు జాయిన్ అయ్యి మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు. అలాగే మీరు ఇన్స్టాగ్రామ్ లో నాతో డైరెక్ట్ గా మాట్లాడచ్చు. ఓకే, ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. 17th question. Find the 20th term from the last term of the AP. 3, 8, 13, dash 253. ఇలాంటి క్వశ్చన్ మనం ఎగ్జాంపుల్ 8 చేసినాం అనమాట. అంటే ఇక్కడ బాగా వినండి, రివర్స్ అనమాట. అంటే మనం ఎప్పుడు ఒక ఏపీలో ఇప్పుడు ఈ టర్మ్ కావాలి అనుకుంటే కనుక్కుంటుంటాం ఈ ఏపీలో, కానీ ఇప్పుడు అలా కాదు. ఫైండ్ ద 20th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ. అంటే ఇక్కడ నుంచి 20 టర్మ్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 20th టర్మ్ అనుకోనికి సింపుల్ అవుతుంది. ఏం ఫార్ములా? A + 19D అని. కానీ ఇప్పుడు క్వశ్చన్ అలా కాదు, రివర్స్ నుంచి 20th టర్మ్ అనుకోవాలి. అర్థమైందా క్వశ్చన్? ఏంది రివర్స్ నుంచి 20th టర్మ్. ఇలాంటి ప్రాబ్లం మనం ఎక్సైజ్ 8 లో చేసినాం. ఒకసారి అది వీడియో కూడా చూడండి. ఓకే, అర్థమైంది కదా? రివర్స్ నుంచి ఏపీ అనుకోవాలి. కానీ మనకి ఇక్కడ ఏ మాత్రమే ఉంది. ఓకే, డిస్టెన్స్ ఎలా అనుకోవాలో చూడండి. ఇక్కడ సొల్యూషన్ దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. నేను సింపుల్ మెథడ్ మీకు చెప్తాను. గివెన్ ద ఏపీ, మామూలుగా ఏపీ ఎంత ఉంది? 3, 8, 13, dash 253 కదా. ఏ ఎంత మనకి? 3. డి ఎంత ఫార్ములా? A2 - A1. A2 ఎంత మనకి? 8 - 3. 8 లో కల్లా A1 ఎంత? 3. 8 లో కల్లా 3 పోతే 5 కదా. ఇక్కడ చూడండి, మనకి 20th టర్మ్ రివర్స్ నుంచి 20th టర్మ్. క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి, రివర్స్ నుంచి అంటే ఇక్కడ నుంచి 20th టర్మ్, ఇక్కడ నుంచి 20th టర్మ్ కాదు, ఇక్కడ నుంచి 20th టర్మ్. ఓకే, ఇక్కడ చూడండి ఎంత వస్తుంది? ఇక్కడ డిస్టెన్స్ +5 వస్తుంది కదా. మనం దీన్ని ఇప్పుడు రివర్స్ గా రాసుకుందాం. బాగా వినండి, ఇక్కడనే పాయింట్ ఉండేది. రివర్స్ నుంచి ఏపీ కనుక్కోవాలి, రివర్స్ నుంచి 20th టర్మ్ కనుక్కోవాలి. రివర్స్ గా రాసుకుందాం, దీన్ని ఏపీని రివర్స్ గా రాసుకుందాం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎలా రాయాలో చూడు. 2, 4, 6, 8, 10, 12, 14, 16. ఇది ప్రోగ్రెషన్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. డిస్టెన్స్ ఎంత? 2. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వెళ్తున్నాను నేను +2, +2, +2, +2. అదే నాకు ఒకవేళ ఏపీ ఇక్కడ నుంచి రాయాలనుకుంటే ఏం చేస్తాను? -2, -2, -2, -2. ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. రివర్స్ నుంచి రాస్తే ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. అంటే మనం దీన్ని చేసేటప్పుడు కూడా డిస్టెన్స్ ఇప్పుడు రివర్స్ లో రాయాలి. అంటే ఏమని రాయొచ్చు? రైట్ ద గివెన్ ఏపీ రివర్స్ ఆర్డర్. ఓకే, ఏపీ ఇక్కడ చూడండి, ఏపీ రివర్స్ ఆర్డర్ రాయండి. ఇప్పుడు 200 ఫస్ట్ ఏంది? 253 కదా. రివర్స్ ఆర్డర్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఏమవుతుంది? +5. ఇక్కడ అదే నేను చెప్తున్నది, ఇటు నుంచి వెళ్తున్నాం అనుకో +2 +2 యాడ్ అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చే తలకల్లా డిస్టెన్స్ చేంజ్ అవుతుంది, కానీ ఏమవుతుంది? సింబల్స్ చేంజ్ అవుతున్నాయి. మనకి ఇక్కడ కూడా అదే అనమాట. ఇప్పుడు +5 యాడ్ అవుతుంది. మనకి ఇక్కడ నుంచి వచ్చినప్పుడు -5 యాడ్ అవుతుంది అనమాట. -5 తీసేసేయండి. 253 లో కల్లా 5 తీసేస్తే ఎంత ఉంటుంది? 8. అప్పు తెచ్చుకుంటాం 13. 13 లో కల్లా 5 పోతే 8. ఇక్కడ ఎంత ఉంటుంది? 4. ఎంత? 248. 248. మనం 2 అనుకుంటే చాలు, ఎక్కువ కనుక్కోకలేదు. మళ్ళీ దీంట్లో 5 తీసేసేయండి. మళ్ళీ 5 తీసేస్తే ఎంత ఉంటుంది? 243 ఉంటుంది కదా. డాష్ 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 ఎంత ఉంది? 13, 8, 3. దీన్ని రివర్స్ రాసినాం అనమాట. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, రివర్స్ చేస్తున్నాం దీన్ని, అంతే. ఓకే, ఇప్పుడు దీనికి ఏ కనుకోండి. ఏ ఎంత? 253. డి ఎంత? A2 - A1. A2 ఎంత మనకి? 248 A1 ఎంత? 253. ఎంత వస్తుంది డిస్టెన్స్? -5 వస్తుంది కదా. ఇక్కడ చూడండి, మనం ఏం కనుక్కోవాలా? 20th టర్మ్ కనుక్కోవాలి. 20th టర్మ్ కనుక్కొని ఫార్ములా ఏంది? A + n. ఇది ఒరిజినల్ ఫార్ములా = an. 20th టర్మ్ కనుక్కోనిక A20 కనుక్కోనిక ఫార్ములా ఏంది? A + 19D. సబ్స్టిట్యూషన్ చేయండి. ఏ ఎంత మనకి? 253. ఎంత? 53 + 19. డి ఎంత మనకి వచ్చింది? -5. ఎంత? -5 = 253 + × -, -19 5 95
ఇక్కడ చూడండి ఎంత తీసేయాలా 253 లో కల్లా 95 తీసేయాలి. 253 లో కల్లా ఎంత తీసేయాలి 95 తెచ్చుకోవాలి, తీసేసేయాలి. అప్పు తెచ్చుకుంటాం 13 లో కల్లా 5 పోతే 8, ఇక్కడ 4 ఉంటుంది మళ్ళీ అప్పు తెచ్చుకుంటాం. 14లో 9 పోతే 5, ఇక్కడ ఎంత ఉంటుంది 1, ఎంత వచ్చింది 158 అనమాట. అంటే 20th టర్మ్ ఎంత ఉంది ఇప్పుడు A20 ఈక్వల్ టు 158 అనమాట. అంటే రివర్స్ నుంచి, అంటే ఇక్కడ నుంచి కాదనమాట, రివర్స్ నుంచి A20 ఎంత ఉంది 158 ఉంది. నోట్ డౌన్ గైస్. ఓకే గైస్, ఎక్సర్సైజ్ 5.10 లోని 18th క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. 4 మార్క్స్ కి ఆర్ 8 మార్క్స్ కి రానికి అవకాశం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అయితే సింపుల్ గానే ఉంటుంది గైస్. ఓకే, ఇక్కడ బాగా వినండి, పర్ఫెక్ట్ గా వినండి, చాలా సింపుల్ ప్రాబ్లం, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, ద సమ్ ఆఫ్ ది 4th and 8th టర్మ్ అండ్ ఏపీ, అవి ఏపీనే బాగా గుర్తుపెట్టుకోండి, ఏపీ ఈస్ 24 అండ్ ద సమ్ ఆఫ్ ది 6th and 10th టర్మ్ ఈస్ 44. ఫైండ్ ద ఫస్ట్ 3 టర్మ్స్. క్వశ్చన్ మళ్ళీ చదువుతున్నాను వినండి, క్వశ్చన్ అర్థమైంది అనుకో, చాలా సింపుల్ ఇది. ఓకే, సమ్ అనే పదం వింటున్నాం, ఇప్పటి వరకు మన క్వశ్చన్లలో రాలేదు ఇలాంటి పదం. సమ్ ఏంది, సమ్ అనే పదం వాడుతున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు చెప్తాను, ఫస్ట్ బాగా వినండి, ఇక్కడ వరకు వినండి. ద సమ్ ఆఫ్ ది 4th and 8th టర్మ్ అండ్ ఏపీ ఈస్ 24. అవి ఏపీనే, ఏంది 4th టర్మ్ 8th టర్మ్ ఏపీనే. మొత్తం ఆ రెండు సమ్ చేస్తే ఇక్కడ హింట్ చూడండి, ఫస్ట్ హింట్ ఏంటంటే 4th టర్మ్ అంటే A4 ప్లస్ సమ్ అంటే ఏంది ప్లస్ కదా, ప్లస్ 8th టర్మ్ మొత్తం సమ్ చేస్తే 24. ఇదే హింట్ ఫస్ట్ ది, అర్థమైందా? ఫస్ట్ హింట్ ఏంది A4 ప్లస్ A8 సమ్ చేసేంత 24, హింట్, ఫస్ట్ హింట్. అండ్ ద మళ్ళీ ఇక్కడ సెకండ్ ఇది, అండ్ ద సమ్ ఆఫ్ ది 6th and 10th. ఇప్పుడు ఏంది మళ్ళీ సెకండ్ హింట్ A6 అలాగనే A10. ఓకే, మొత్తం సమ్ చేస్తే 44, ఏంది 44. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఇన్స్ అయిపోయింది. ఇక్కడ ఫైండ్ ద ఫస్ట్ 3 టర్మ్స్, అంటే ఫస్ట్ 3 టర్మ్స్ కనుక్కోవాలి. అంటే ఏం కనుక్కోవాలి, A1 A2 A3 కనుక్కోవాలి. అంటే మనం ఈ రెండింటిని బేస్ చేసుకొని, ఈ రెండు హింట్స్ ని బేస్ చేసుకొని మనం ఏం కనుక్కోవాలి, ఏ కనుక్కోవాలి డి కనుక్కోవాలి. ఇక్కడ ఇదే గైస్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, మనకి ఏ డి ఉంది అనుకో, ఎలాంటిదన్నా ఎక్కడికన్నా ఏం టర్మ్ కనుక్కోమన్నా, ఎలాంటిది కనుక్కోమన్నా కనుక్కోగలుగుతాం. ఓకే, అంటే ఆ రెండింటిని హింట్ చేసుకొని మనము ఏం కనుక్కోవాలా, ఏ కనుక్కోవాలి డి కనుక్కోవాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంది, రెండు సమ్ చేస్తే 24, మళ్ళీ 6th టర్మ్ 10th టర్మ్ సమ్ చేస్తే 44. ఆ రెండింటిని బేస్ చేసుకొని చేయాలి. ఇప్పుడు సొల్యూషన్ గివెన్ ద A4 ప్లస్ సమ్, ఇక్కడ చూడండి సమ్ A8 ఈక్వల్ టు ఎంత, మొత్తం ఆన్సర్ 24. ఇది ఫస్ట్ కండిషన్. ఇప్పుడు చూడండి దీన్ని సింప్లిఫై చేద్దాం. A4 ఫార్ములా ఏంది మనకి, A ప్లస్ 3D కదా. బాగా చూడండి, A4 ఫార్ములా ఏంది, A ప్లస్ 3D కదా, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. A8 ఫార్ములా ఏంది, A ప్లస్ 7D ఈక్వల్ టు మొత్తం ఆన్సర్ ఎంత 24. బాగా వినండి, A4 అనేది నాకు A ప్లస్ 3D ప్లస్ A8 అనేది ఏంది A ప్లస్ 7D, మొత్తం ఆన్సర్ ఎంత 27. ఇదే ఫస్ట్ కండిషన్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ కండిషన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి సింప్లిఫికేషన్ చేయండి. ఏ కలపండి, ఇక గుర్తుపెట్టుకోండి, A ప్లస్ A ఉందనుకో 2A వస్తుంది, అదే A ఇంటూ A ఉందనుకో A² వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏ ఎంత 2A ప్లస్ 3D ఒక 7D ఎంత అవుతుంది 10D. అంటే డీలన్నీ కలుపుతున్నాను, బాగా చూడండి, A 2A 3A 3D 7D ఎంత 10D, మొత్తం ఆన్సర్ ఎంత 24. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సెకండ్ కండిషన్. అండ్ గివెన్ దాని ఇది కూడా 6th టర్మ్ 10th టర్మ్ మొత్తం ఆన్సర్ ఎంత 44. ఓకే, అంటే A6 ప్లస్ A10 ఈక్వల్ టు 44. ఓకే, A6 ఫార్ములా ఏంది A ప్లస్ 5D, A ప్లస్ 5D ప్లస్ ప్లస్ నోట్ ప్లస్. A10 ఫార్ములా ఏంది A ప్లస్ 9D ఈక్వల్ టు మొత్తం ఆన్సర్ ఎంత 44. సేమ్ ఇది ఎలా చేసినాం, ఇది కూడా అలాగనే. A 2A ప్లస్ 5D 9D ఎంత అవుతుంది 14D, మొత్తం ఆన్సర్ ఎంత 44. ఇది ఈక్వేషన్ నంబర్ 2 కదా. ఇక్కడ బాగా చూడండి, మనం ఇది ఎలిమినేషన్ మెథడ్ చేయొచ్చు, లేదా సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయొచ్చు, చాలా విధాలుగా చేయొచ్చు. నేను సింపుల్ గా ఇప్పుడు రీసెంట్ గా చెప్తున్నది ఏంది, మనము 2 లో నుంచి 1 తీసేస్తాం. ఏంది 2 లో నుంచి 1. ఇక్కడ చూడండి, ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 కదా.
ఈక్వేషన్ 2 లో నుంచి ఈక్వేషన్ 1 తీసేయడం. ఇక్కడ చూడండి ఈక్వేషన్ 2 ఏముంది 2a, ఇక్కడ చూడండి 2a ప్లస్ 14d. ఈక్వేషన్ 1 ఏముంది మైనస్ మైనస్, ఈక్వేషన్ 1 ఏముంది 2a ప్లస్ 10d ఈక్వల్ టు మొత్తం 44 మైనస్ 24. బాగా చూడండి ఈక్వేషన్ 2 లో కల్లా ఈక్వేషన్ 1 తీసేస్తున్నాను నేను, అదే కండిషన్ ఇక్కడ. ఇక్కడ చూడండి 2a క్యాన్సల్, 2a మైనస్ 2a లో కల్లా 2a పోతే 0 ఉంటుంది. 14d ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 10d ఈక్వల్ టు బాగా చూడండి 44 లో కల్లా 24 పోతే 4 లో కల్లా 4 పోతే 0, 4 లో కల్లా 2 పోతే 2 తీసేసినాను ఈ రెండు. ఓకే మనకి ఏం కావాలి డి వాల్యూ కావాలి. 14d లో కల్లా 10d పోతే 4d, 14d లో కల్లా 10d పోతే ఎంత 4d 20. మనకి ఏం కావాలా డి వాల్యూ కావాలి. డి వాల్యూ కావాలంటే 4 ఇంటూ ఎస్ పోతే ఏమైతే డివైడెడ్ బై అవుతుంది. 4 1 జా 4 5 జా అంటే డి ఈక్వల్ ఎంత వచ్చింది 5 వచ్చింది. డి ఎంత వచ్చింది 5. ఇక్కడ ఏంది మనకి క్వశ్చన్ 3 టర్మ్స్ కనుక్కోవాలి. ఏంది 3 టర్మ్స్, ఫస్ట్ 3 టర్మ్స్ a1 a2 a3 కనుక్కోవాలి. ఓకే డి ఎంత వచ్చింది 5 వచ్చేసింది. ఇప్పుడు డి ని ఈక్వేషన్ 1 లోనైనా ఈక్వేషన్ 2 లోనే సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. నేను ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేస్తాను. సబ్స్టిట్యూట్ డి ఈక్వల్ టు 5 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏముంది మనకి 2a ప్లస్ 10d ఈక్వల్ టు 24. సబ్స్టిట్యూట్ చేయండి 2a ప్లస్ 10d ఎంత మనకి 5 ఈక్వల్ టు 24. ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ 2a ప్లస్ 10 5 జా 50 ఈక్వల్ టు 24. ఇది ప్లస్ చేస్తున్నాం, తర్వాత ఏమవుతుంది మనకి మైనస్ అవుతుంది. 2a ఈక్వల్ టు 24 మైనస్ 50. 50 లో కల్లా 24 తీసేసేయండి. 10 10 లో కల్లా 6, 7 ఎంత ఉంటుంది 4, 4 లో కల్లా 2 అయితే 2 ఎంత వచ్చింది 2a ఈక్వల్ టు, ఇక్కడ చూడండి మీరు గమనియాల చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోయినప్పుడు మైనస్ మొత్తం ఎంత వస్తుంది మైనస్ 26 కదా. మనకి ఏ కావాలి కాబట్టి ఏ ఇంటూ ఎస్ పోతే డివైడెడ్ బై మైనస్ 26 బై 2, 2 1 జా 2 3 జా అంటే ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది మైనస్ 13 వచ్చింది. ఓకే మనకి ఇక్కడతో క్వశ్చన్ అయిపోలే. ఏంది క్వశ్చన్ ఫస్ట్ 3 టర్మ్స్, ఏంది ఫస్ట్ 3 టర్మ్స్ అంటే ఫస్ట్ a1 ఎంత మనకి మైనస్ 13, a2 కనుక్కొని ఇంకా ఫార్ములా ఏంది a ప్లస్ డి. ఏ ఎంత మనకి మైనస్ 13 ప్లస్ డి ఎంత 5. బిగ్ సింబల్ మైనస్ 13 లో కల్లా 5 పోతే 8, a3 కనుక్కొని ఫార్ములా a2 ప్లస్ డి. a2 ఎంత వచ్చింది మైనస్ 8, డి ఎంత వచ్చింది 5. బిగ్ సింబల్ మైనస్ 8 లో కల్లా 5 పోతే ఎంత 3 అంటే ఎంత వచ్చింది ఫస్ట్ నంబర్ మైనస్ 13 మైనస్ 8 మైనస్ 3. అర్థమైందా? ఫస్ట్ 3 టర్మ్స్ ఏంది మైనస్ 13 మైనస్ 8 మైనస్ 3. ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.